ఇంటాక్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ భారత జాతీయ కళా సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ సంస్థ కడప చాప్టర్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని దక్షిణ కాశీగా పిలువబడే పుష్పగిరి క్షేత్రానికి క్షేత్ర సందర్శన కోసం ఇంటాక్ సభ్యులు సకుటుంబ సమేతంగా ఈరోజు పుష్పగిరికి విచ్చేశారు. ఈ సందర్భంగా పుష్పగిరి సంబంధించిన కొన్ని విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పుష్పగిరి పెన్నా నది ఒడ్డున ఉన్నటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం. పెన్నా నదికి కుడివైపున పుష్పగిరి గ్రామం, ఎడమవైపున కొండపైన చెన్నకేశవ స్వామి ఆలయం ఉన్నాయి. పుష్పగిరి అనేది ప్రాశస్త్యం కలిగిన పుణ్యక్షేత్రం. పుష్పగిరికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విశేషాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఈ గ్రామాన్ని కాంపల్లే అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఇక పుష్పగిరికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయానికి సంబంధించి ప్రాచీన గాథల ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏమంటే, ఈ ప్రాంతంలో పూర్వం కాంపల్లే అనే గ్రామం ఉండేది. గరుత్మంతుడు తన తల్లి దాస్య విముక్తి కోసం ఇంద్రుని అమృత భాండాన్ని తీసుకుని వస్తున్నాడు. ఇంద్రుడు అడ్డగించాడు. ఇరువురికి పోరాటం జరిగింది. ఆ సమయంలో అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు కాంపల్లి సమీపంలోని కోనేటిలో పడ్డాయి. నాటి నుంచి ఆ కోనేటిలో మునిగే వారికి యవ్వనం లభించేది, అమరత్వము సిద్ధించేది. దీంతో దేవతలు భయపడి శివుణ్ణి ఆశ్రయించారు. శివుడు వాయుదేవుని ఆజ్ఞాపించాడు. వాయువు కైలాస పర్వతం నుంచి ఒక ముక్కను తెచ్చి ఆ కోనేటిలో వేశాడు. అది కోనేటిలో పుష్పం వలె తేలింది. అదే పుష్పగిరి అయింది. పుష్పగిరి మనం ఇప్పుడు పుష్పగిరి క్షేత్ర సందర్శనలో భాగంగా చెన్నకేశవ స్వామి ఆలయ సముదాయంలో ఉన్నాము. చెన్నకేశవ స్వామి ఆలయం వెలుపల మనం ఉన్నాము. ఒకసారి అటువైపు ఆ గాలిగోపురం వైపు చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆ శిల్పకళా సౌందర్యం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంది. రకరకాల భంగిమల్లో అనేక దేవతామూర్తులు మనకు అక్కడ కొలువుదీరి ఉన్నారు. ఆ శిల్ప సంపద ఈ పుష్పగిరికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆస్తి. ఇది అటువంటి శిల్ప సంపదను వీక్షించడం అనేది నిజంగా మనం అందరం చేసుకున్నటువంటి ఒక గొప్ప అదృష్టమనే చెప్పవచ్చు. అలాగే ఈ ఆలయ గోపురాలతో పాటు ఆలయ గోడలపైన ఉన్నటువంటి శిల్ప సంపదకు మరింత ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఒక్కసారి మనం ఈ ఆలయ గోడలపై ఉన్నటువంటి ఆ శిల్పకళా సౌందర్యాన్ని చూస్తే అక్కడ ఏనుగుల వరసలు, అలాగే గుర్రాలపై స్వారీ చేస్తున్నటువంటి దృశ్యాలు, అంటే కనుక ఒక వీరోచితమైనటువంటి ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి ఆ దృశ్యాలు, అలాగే ఏనుగుల వరసలు, అలాగే కిరాతార్జనీయ ఘట్టానికి సంబంధించినటువంటి దృశ్యాలు, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ దృశ్యాలన్నీ కూడా ఏనుగుల వరసలతో పాటు గుర్రాలపై స్వారీ చేస్తున్నటువంటి ఆ శిల్పకళా సౌందర్యాన్ని మనం ఇక్కడ వీక్షిస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఏనుగుల వరసలతో పాటు దాని కింది భాగంలో గుర్రాలపై స్వారీ చేస్తున్నటువంటి ఆ శిల్ప సౌందర్యం ఉంది. మరి ఈ శిల్ప సౌందర్యానికి సంబంధించినటువంటి విశేషాలను, ప్రత్యేకతను మనకు తెలియపరచడానికి మనతో పాటు ఈరోజు యోగవేమన విశ్వవిద్యాలయం లలిత కళల విభాగ అధిపతి డాక్టర్ కోట మృత్యుంజయరావు గారు మనతో ఉన్నారు. వారు ఈ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి అంశాల్లో నిష్ణాతులు. వారు ఈ శిల్పకళా సౌందర్యం యొక్క ప్రత్యేకతను మనకు వివరిస్తారు.